హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ వ్లాగ్స్ విత్ సిస్టర్స్. ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీ అయిన సల్లచారు. మా స్టైల్లో ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి మనం ముందుగా పెరుగు వేసుకోవాలి. ఆ పెరుగుని కొట్టుకోవాలి. పల్సగా వచ్చే వరకు చూసుకోవాలి. అది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చల్లచారులోకి కావాల్సిన పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కొట్టుకున్న పెరుగుని తీసుకొని అందులోకి పచ్చిమిర్చి పేస్ట్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తగినంత సాల్ట్, పసుపు, శనగపిండి లేదా బియ్యం పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని బౌల్ని పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. లేదంటే అది గడ్డలు కడతాయి. పొంగు వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. అది కుక్ అయ్యాక పక్కకి పెట్టుకోవాలి. ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చల్లచారులోకి ఆయిల్ ఎక్కువగా పట్టదండి, లైట్గా తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక అందులోకి కొంచెం జీరా, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసుకోవాలి. దీన్ని మనం ముందుగా పక్కకి పెట్టుకున్న చల్లచారులోకి వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చల్లచారు రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.